ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్లో మిగిలిన ఒక్క స్థానాన్ని డిసైడ్ చేయబోయే మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా ఎంఐ మరియు డీసీ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక వీడియో చేసుకున్నాం ప్లే ఆఫ్ రేస్ గురించే, అండ్ అందులో క్లియర్గా చెప్పుకున్నాం ముంబై టీం ఏం చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళగలదు, అలాగే డీసీ టీంకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. సో దీంతో నేనైతే మళ్ళీ క్వాలిఫికేషన్ సినారియో గురించి చెప్పబోవట్లేదు, మీరు ఒకసారి వీడియో చూడండి క్లారిటీ వస్తుంది. బట్ ఎనివే ఆ వీడియోలో మనం ఒక సినారియో గురించి మాట్లాడుకోలేదు. అదేంటంటే ఈ మ్యాచ్ అయితే ఒక్కొక్క పాయింట్ వస్తే పరిస్థితి ఏంటని చెప్పి. యాక్చువల్గా ఈ మ్యాచ్కి అయితే వెదర్ ఫోర్కాస్ట్ అస్సలు మంచిగా లేదు, 80% రెయిన్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదని చెప్పి డౌట్ వస్తుంది. బట్ సమ్వాట్ గుడ్ న్యూస్ ఏంటంటే బీసీసీఐ ఒక కొత్త రూల్ని తీసుకొచ్చారు. రిమైనింగ్ లీగ్ మ్యాచెస్ అన్నింటికి 2 hours ఎక్స్ట్రా టైం ఇవ్వబోతున్నారు. కేవలం సండే ఆఫ్టర్నూన్ జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్కి రూల్ వర్తించదు. సో మనమైతే నార్మల్గా ప్లే ఆఫ్ మ్యాచెస్లో మాత్రమే ఇలాంటి ఎక్స్ట్రా టైం చూస్తాం. అంటే మామూలుగా మ్యాచ్ రద్దు అవడానికి కట్ ఆఫ్ టైం 10:56. బట్ ప్లే ఆఫ్ మ్యాచెస్కి ఎక్స్ట్రా 120 minutes ఇస్తారు. అంటే 12:56 వరకు వెయిట్ చేస్తారు. అండ్ ఆ టైంకి కూడా మ్యాచ్ పాసిబుల్ కాకపోతే అప్పుడు మాత్రమే రద్దు చేస్తారు. సో రూల్ని అయితే ఇప్పుడు బీసీసీఐ మిగతా మ్యాచెస్ కూడా యాడ్ చేసింది. ఎందుకంటే ఐపీఎల్ 1 week సస్పెండ్ అయింది. అండ్ దీనివల్ల అయితే మాన్సూన్ స్టార్ట్ అయ్యే టైం లైన్లోకి మ్యాచెస్ మూవ్ అయ్యాయి. సో దీంతో బీసీసీఐ చివరి 9 లీగ్ మ్యాచెస్కు ఈ రూల్ని తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు రూల్ వల్ల అయితే ఎంఐ వర్సెస్ డీసీ మ్యాచ్ ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఒక ట్రంకడ్ మ్యాచ్ అయినా చూడొచ్చు. అంటే 10 ఓవర్ల మ్యాచ్ లేకపోతే 5 ఓవర్ల మ్యాచ్ అయినా సరే చూసేందుకు అవకాశాలు ఉంటాయి. పైగా వాంకడ్ అవుట్ ఫీల్డ్ శాండ్ బేసర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే డ్రైవ్ అవుతుంది గ్రౌండ్. ఇన్ఫాక్ట్ చివరికి ఎంఐ జీటీ మ్యాచ్ కూడా రెయిన్ ఎఫెక్ట్ పడింది, బట్ ఏదో అయితే మ్యాచ్ కంప్లీట్ చేశారు. సో మోస్ట్లీ మ్యాచ్కి అయితే వర్షం పడ్డం కొన్నప్పటికీ మనమైతే ఏదో ఒక ఫలితం చూసేందుకు అవకాశం కనిపిస్తుంది. లేదు ఇవన్నీ కుదరలేదు, మ్యాచ్ రద్దు అయిపోయింది, 0 point వస్తుంది అనుకుంటే మాత్రం అప్పుడు ముంబై టీంకి అడ్వాంటేజ్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు తమ నెక్స్ట్ మ్యాచ్లో గెలిస్తే చాలు, కళ్ళు మూసుకుని ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. వేరే డీసీ టీం తమ నెక్స్ట్ మ్యాచ్లో గెలిచినప్పటికీ ముంబై టీం పీపీ కేసు మీద ఓడిపోవాలని చెప్పి కోరుకోవాలి. సో డీసీ టీం యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు బలపడాలంటే ఈ మ్యాచ్ జరగాలి అండ్ ఈ మ్యాచ్లో వాళ్ళు గెలవాలి. వేరే ముంబై టీం చూసుకుంటే ఈ మ్యాచ్లో గెలిస్తే డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతారు. ఈవెన్ ద క్యాన్సిల్ అయినా సరే వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ టాప్ 2కి వెళ్ళే అవకాశం మాత్రం పూర్తిగా పోతుంది. ఎనివే ఈ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 36 మ్యాచెస్ జరిగాయి. అండ్ 36 మ్యాచ్లో ముంబై టీం 20 మ్యాచ్లో గెలిస్తే డీసీ టీం 16 మ్యాచ్లో గెలిచారు. విచ్ మీన్స్ ముంబై టీంకి అయితే డీసీ మీద ఎడ్జ్ కనిపిస్తుంది. మళ్ళీ రెండు జట్లు చివరిగా తలపడ్డ 5 మ్యాచ్లో చూసుకుంటే ముంబై వాళ్ళు 4 గెలిచారు, డీసీ టీం ఒక్కటే గెలిచింది. ఈవెన్ ఈ ఏడాది స్టార్టింగ్లో కూడా చూసాం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై వాళ్ళు గెలిచారు. సో క్లియర్లీ ముంబై టీంకి డీసీ మీద మంచి రికార్డు ఉంది. అలాగే ప్రజెంట్ వాళ్ళ ఫామ్ కూడా బాగుంది. లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టీం మీద ఓడిపోయినప్పటికీ చాలా క్లోజ్గా వచ్చారు. కానీ డీసీ టీం చూసుకుంటే మాత్రం అదే గుజరాత్ టీం మీద చాలా ఘోరంగా ఓడిపోయింది, 10 వికెట్ల తేడాతో మ్యాచ్ కోల్పోయారు. పైగా మ్యాచ్ చూసుకుంటే ముంబై టీం యొక్క హోమ్ గ్రౌండ్లో ఆడబోతున్నారు. అండ్ వాళ్ళకైతే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. సో దీంతో ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళకైతే ముంబై టీమే ఫేవరెట్స్గా బరిలో తెగిపోతుంది. ఇక ఈ మ్యాచ్ ఆడిపై వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే జనరల్గా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. బట్ ఈ ఏడాది మాత్రం కొన్ని డిఫరెంట్ వికెట్స్ చూస్తున్నాం. అంటే కొన్ని మ్యాచెస్లో రన్స్ వస్తున్నాయి, కొన్ని మ్యాచెస్లో రన్స్ రావట్లేదు. మళ్ళీ రీసెంట్గా ఎంఐ మరియు గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూసాం, ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్. సో వాంకడే పిచ్ అయితే సీజన్ చాలా వరకు అన్ప్రెడిక్టబుల్గా ఉంది. బట్ నార్మల్గా చూసుకుంటే పేస్ బౌలర్స్కి ఎక్కువగా హెల్ప్ దొరుకుద్ది. పైగా మ్యాచ్కు రెయిన్ థ్రెట్ ఉందని కూడా మాట్లాడుకున్నాం. దీంతో పిచ్ ఖచ్చితంగా అండర్ ది కవర్స్ ఉంచుతారు, అంటే ఆటోమేటిక్గా మ్యాచ్ వస్తుంది. అండ్ ఈ మ్యాచ్ అంటే పిచ్ మోస్ట్లీ పేస్ బౌలర్స్కి అనుకూలిస్తుంది, ఎస్పెషల్లీ కొత్త బాల్ని బాగా స్వింగ్ చేయగలుగుతారు. సో అయితే ఈ మ్యాచ్ కోసం మంచి పేస్ బౌలింగ్ వికెట్తో పాటు బ్యాటింగ్ కూడా అనుకూలించే వికెట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 122 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 122 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 56 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 66 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 రన్స్కి ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి హై స్కోరింగ్ ఉంది అని తెలుస్తుంది. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు కూడా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. పైగా మ్యాచ్కి రెయిన్ థ్రెట్ ఉంది కాబట్టి డిఎల్ఎస్ ఇంకా కీలకంగా మారుద్ది. సో డెఫినెట్లీ వెదర్ ఫోర్కాస్ట్ దృష్ట్యా చూసుకుంటే మ్యాచ్లో టాస్ అనేది చాలా కీలకం. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్ల రికార్డ్ చూసుకుంటే ముంబై టీంకి చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుని గ్రౌండ్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచారు. అలాగే ఏడాది కూడా 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డీసీ అగైనెస్ట్కి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. 10 మ్యాచ్లు 7 గెలిచారు, 3 మాత్రం ఓడిపోయారు. సో డెఫినెట్లీ రికార్డ్స్ అన్ని కూడా చాలా వరకు ముంబై టీంకి అనుకూలంగా ఉన్నాయి. అలాగే ముందు చెప్పినట్టు ఫామ్ కూడా ముంబై టీందే బాగుంది. బట్ రెండు జట్లకి ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి మంచి టైట్ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముంబై టీం అయితే చాలా మంచి ఫామ్లో ఉంది. లాస్ట్ మ్యాచ్లో కొంచెం బ్యాటింగ్ అటు ఇటు అయినప్పటికీ పిచ్ అలాంటిదే. అయితే వాళ్ళంత ముందు గెలిచిన 6 మ్యాచ్లు చూసాం, బ్యాటింగ్ ప్రతి మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో ప్రజెంట్ అయితే ముంబై లైనప్లో ఆల్మోస్ట్ అందరు బ్యాట్స్మెన్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. మళ్ళీ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ అయితే ఆల్రెడీ సీజన్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టున్నాడు. అండ్ లాస్ట్ టైం రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చూసుకుంటే తిలక్ వర్మ ఒక మంచి 50 కొట్టాడు. అలాగే సెకండ్ హాఫ్ మ్యాచెస్లో టాప్ ఆర్డర్ నుంచి కూడా రన్స్ రావడం చూస్తున్నాం. సో బ్యాటింగ్ విషయంలో ముంబై టీంకి మరి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే లేవు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కాస్త ఆర్ట్ అండ్ కోల్గా కనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో చూసాం ఒక ఎండ్లో బౌలర్స్ బాగానే వేసినప్పటికీ అదర్ ఎండ్ బౌలర్స్ సరిగ్గా వేయలేకపోయారు. సో ముంబై బౌలర్స్ అయితే ఇంకా కాస్త కలెక్టివ్ ఎఫర్ట్ పెట్టాలి. మళ్ళీ దీపక్ శర్మ హార్దిక్ పాండ్యా బౌలింగ్ కొంతవరకు మిస్ఫైర్ అవుతుంది. అలాగే కార్బిన్ బాష్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఫామ్ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. సో ముగ్గురు కనుక మంచి ఎఫర్ట్ పెట్టి మిగతా బౌలర్స్కి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ముంబై టీం బౌలింగ్ కూడా బాగా క్లిక్ అవుతుంది.
ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. ఈవెన్ ద లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం ఓడిపోయినప్పటికీ మోస్ట్ లైక్లీ సేమ్ కాంబినేషన్తోనే బరిలో దిగబోతున్నారు. ఇక ఢిల్లీ టీం విషయానికి వస్తే రాహుల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. అయితే వాళ్ళకున్న అతిపెద్ద వీక్నెస్ మిగతా బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా ఆడట్లేదు. ఇన్ఫాక్ట్ సీజన్లో రాహుల్ ఒక్కడు 480 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. వాటి సెకండ్ టాప్ స్కోరర్ చూసుకుంటే అభిషేక్ పరేల్, అతను 290 రన్స్ ఎన్నో కొట్టాడు అంతే. సో క్లియర్లీ డీసీ బ్యాటింగ్లో రాహుల్ ఒక్కడే బాగా రాణిస్తున్నాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నారు. మెయిన్ ఈ మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ అతనికి మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే రాహుల్ గడి తిరిగి ముంబై టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. అతను ఆల్మోస్ట్ 19 ఇన్నింగ్స్లో 1000 పరుగుల వరకు చేశాడు. మెయిన్లీ యావరేజ్ 74 కంటే ఎక్కువ ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో రాహుల్ ఎలానో సెంచరీ కొట్టాడు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మంచి ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ అతని తోడు మిగతా బ్యాట్స్మెన్ కూడా మంచిగా ఆడాలి. అప్పుడు మాత్రమే డీసీ టీంకు భారీ స్కోర్ వస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో బాగా మిస్ఫైర్ అయింది. ఇన్ఫాక్ట్ క్యాప్టెన్సీ పూర్గా ఉందని చెప్పుకోవచ్చు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ నటరాజన్ చేత పవర్ ప్లేలో బౌలింగ్ చేయించారు. అలా అక్షర్ పటేల్ చూసుకున్న మ్యాచ్ అప్స్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు బౌలింగ్ చేయడానికి స్టార్టింగ్లోనే. సో మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం అలాంటి మిస్టేక్స్ చేయకూడదు. వాళ్ళ దగ్గర ఇప్పటికీ లిమిటెడ్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలగాలి. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే లాస్ట్ టైం 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు కరుణ్ నాయర్ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతను ఏమైనా వెనక్కి తిరిగి తీసుకొస్తారేమో చూడాలి. ఒకవేళ తీసుకొచ్చేలా ఉంటే సమీర్ రెడ్డి ప్లేస్లో వస్తాడు. అండ్ బౌలింగ్లో చూసుకున్న నట్టు లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ముఖేష్ కుమార్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బట్ నాకైతే నట్టుకు మరి అవకాశం ఇస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను సరిగ్గా యూజ్ చేసుకోలేదు లాస్ట్ మ్యాచ్లో, అందుకే ఫెయిల్ అయ్యాడు. సో మేబీ మ్యాచ్ కోసం జరిగితే ఢిల్లీ టీం యొక్క ప్లేయింగ్ లెవెన్లో 2 మార్పులు జరగవచ్చు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. మెయిన్లీ పవర్ ప్లేలో రోహిత్ శర్మకి అగెనిస్ట్గా చూసుకుంటే దుష్మంత్ చమీరకు అద్భుతమైన రికార్డు ఉంది. T20 ఫార్మేట్లో అతని 11 ఇన్నింగ్స్లో ఏకంగా 6 సార్లు అవుట్ చేశాడు. సో క్లియర్లీ ఇట్మెన్ అయితే చమీరాకి అగెనిస్ట్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. దీంతో ఢిల్లీ టీం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కొత్త బాల్ని చమీరాకి ఇవ్వాలి. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే ప్యాప్కు మరియు బోల్ట్కు మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ గతంలో ఇద్దరి మధ్య కాస్త నెక్ టు నెక్ బ్యాటిల్ జరిగింది. బోల్ట్ 21 ఇన్నింగ్స్లో ప్యాప్ను 4 టైమ్స్ అవుట్ చేశాడు. యావరేజ్ పరంగా చూసుకుంటే డూప్లేస్కి మంచి రికార్డు ఉంది. బట్ స్ట్రైక్ రేట్ మాత్రమే మరీ ఎక్కువగా లేదు. దీంతో మరోసారి ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే ముంబై టీంకు పవర్ ప్లే ఎదురుగా పెద్ద సమస్య కేఎల్ రాహుల్. అతనికైతే దీపక్ చార్కి అగెనిస్ట్గా అద్భుతమైన రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఒక్కసారి కూడా అవుట్ కాకుండా 158 రన్స్ కొట్టాడు. అండ్ బోల్ట్కి అగెనిస్ట్గా చూసుకున్న మంచి రికార్డు ఉంది. అలాగే బౌమర్కి అగెనిస్ట్గా కూడా 73 యావరేజ్ ఉంది. సో క్లియర్లీ కేఎల్ రాహుల్కి అయితే ముంబై పేసర్ మీద అద్భుతమైన రికార్డు ఉంది. దీంతో మ్యాచ్లో పవర్ ప్లేలో ముంబై టీం అతను కంట్రోల్ చేయడానికి ఎలాంటి ప్లాన్తో వస్తారనేది వేచి చూడాలి. ఇక మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే స్కైకు మరియు ముస్తాఫిజుర్ రహమాన్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ ప్రీవియస్గా స్కై ముస్తాఫిజుర్ని చాలా అటాక్ చేశాడు. 192 స్ట్రైక్ రేట్ ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఇలా అటాక్ చేసే ఆడే క్రమంలోనే 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు. అంటే యావరేజ్ కేవలం 16 మాత్రమే ఉంది. దీంతో ఖచ్చితంగా మిడిల్ ఓవర్స్లో ఇద్దరి మధ్య ఒక మంచి ఫైరీ బ్యాటిల్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక అదర్ సైడ్ చూసుకుంటే అక్షర్ పటేల్ మరియు బౌమర్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఎస్పెషల్లీ బౌమర్కి అగెనిస్ట్గా అక్షర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 52 బంతులు 53 పరుగులు మాత్రమే కొట్టాడు. అండ్ ఆల్సో 4 టైమ్స్ అవుట్ అయిపోయాడు. సో దీంతో వీళ్ళిద్దరి మధ్య డెత్ ఓవర్స్లో మరోసారి ఒక మంచి ఫైట్ చూసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎనివే ఈ మ్యాచ్లో అయితే డీసీ టీంకి అతిపెద్ద బలంగా కేఎల్ రాహుల్ ఉంటాడు. అతను కనుక మంచిగా ఆడితే వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ముంబై టీం రాహుల్ని పవర్ ప్లేలో అవుట్ చేయగలిగితే మోస్ట్లీ వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా పెరిగిపోతాయి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే మోస్ట్ లైక్లీ ముంబై వాళ్ళు ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. కానీ డీసీ టీం మాత్రం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఖచ్చితంగా ముంబై టీంకి షాక్ ఇవ్వచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.